అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధమైంది. సో ఈ రోజు నుంచి సిద్ధం అనే పేరిట ఆ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది. దీనికి సంబంధించి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భీమిలి నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 34 నియోజకవర్గాల్లోని క్రియాశీలక కార్యకర్తలు, వైసీపీ అభిమానులు, అనుచరులు, కీలక కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు అందరితో సుమారుగా 3 లక్షల మందితో అని ప్లాన్. 3 జిల్లాల నుంచి, ఒక్కో జిల్లా నుంచి 1,00,000 మంది జనం తీసుకొచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మొత్తం మీద 3 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించాలి అనేది ఆ పార్టీ ప్రణాళిక. సో ఈ 34 నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ప్లస్ ఎమ్మెల్యేలకు ఎవరెవరు ఎక్కడ బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కో నియోజకవర్గం నుంచి 10,000 మందిని తీసుకురావాలి అని టార్గెట్ ఇచ్చారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 10,000 మంది, అక్కడక్కడ కాస్త తగ్గిన ఓవరాల్గా ఒక 3 లక్షల మంది అవుతారు కదా అనేది పార్టీ అంచనా. ఈ కార్యక్రమాన్ని, ఈ బహిరంగ సభను ఆ పార్టీ ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. సో దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న 5వ తేదీన రా కదలిరా అనే పేరుతో ఒక ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికల క్యాంపెయినింగ్కి దిగారు, నియోజకవర్గాల వారీగా పర్యటనలకు దిగారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పేరుతో, సిద్ధం అనే పేరుతో జనంలోకి వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నెలాఖరు నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకున్నారు. సో ఈ సిద్ధం దీనికే వస్తే 4 ప్రాంతాల్లో 4 బహిరంగ సభలు పెడతారంట. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పెట్టారు కదా, ఆ తర్వాత కోస్తా ప్రాంతంలో అంటే గుంటూరు లేదా కృష్ణా జిల్లాలో ఒక మీటింగు, ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో ఒక మీటింగు, ఈ 3 ప్రాంతాల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని ప్రాంతాలు కలిపి ఒక భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్గా 4 మీటింగులు 4 రీజియన్స్గా డివైడ్ చేశారు. బహుశా తిరుపతిలో కూడా ఒకటి ఉంటుంది, గుంటూరులో ఒకటి ఉంటుంది, ఇంకా వేరే చోట ఇంకోటి ప్లాన్ చేస్తారేమో. ఓవరాల్గా 4 చోట్ల 4 బహిరంగ సభలు నిర్వహించి ఒక్కో మీటింగ్కు 3 లక్షల మందికి తగ్గకుండా వస్తే బాగుంటుంది అనేది ఆ వైసీపీ పార్టీ అంచనా. సో ఇది ఎందుకు, పర్పస్ ఏంటి? కార్యకర్తల్ని ఎన్నికల కోసం కార్యోన్ముక్తుల్ని చేయడం, వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, వాళ్ళకి ఒక ఐడియాలజీ షేర్ చేస్తూ, జనానికి ఏం చెప్పాలి, ఎందుకు మళ్ళీ వైసీపీకి ఓటు వేయాలని చెప్పాలని చెప్పడం. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్త అంశాలు మాట్లాడతారు, భిన్నమైన అంశాలు మాట్లాడతారు, లేదా శ్రేణులకు కొత్త సందేశాన్ని ఇస్తారు, కొత్త వాక్యాలు, కొత్త పదాలు ఇస్తారు అనుకుంటే పొరపాటే. అదే దుష్ట చతుష్టయం, అదే దత్తపుత్రుడు, అదే ఎల్లో మీడియా, అదే పవన్ కళ్యాణ్, అదే ఇటువంటి డైలాగులే వస్తాయి, అంతకుమించి ఇంకేమీ రావు. కాకపోతే కాస్త సింపతి డైలాగులు కొంచెం ఎక్కువ రావచ్చు. ఇప్పుడు మొన్న ఒక సింపతి డైలాగ్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని విడదీస్తుంది అని. సో ఇప్పుడు అంతకుమించి సింపతి డైలాగులు ఏమైనా వస్తే రావచ్చు. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే మొదటి మీటింగ్ ఉత్తరాంధ్రలో ఎందుకు పెట్టారు, భీమిలి నియోజకవర్గంలో ఎందుకు పెట్టారు? ఎంతైనా పార్టీకి శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో పట్టు ఉంది. విశాఖపట్నం జిల్లాలో పట్టు ఉన్నప్పటికీ ఈ మధ్య క్యాడర్ బలం తగ్గింది. కానీ విశాఖపట్నం, విజయనగరం 2 జిల్లాల్లో కూడా క్యాడర్ కూడా బలంగానే ఉంది. సో ఈ మీటింగ్కి అటువైపు నుంచి కూడా రావడానికి బాగుంటుంది. అంటే జనం చూపించడానికి ఇది సరైన వేదిక అనేది నమ్ముతున్నారు. అయితే భీమిలి నియోజకవర్గం విషయంలో పార్టీలో కొన్ని చర్చలు ఉన్నాయి. భీమిలి ఇన్ఛార్జిని ఏమైనా మారుస్తారా, వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ గారే పోటీ చేస్తారా, లేదా మరో పేరు ఏమైనా తెర మీదకి వస్తుందా అనే డౌట్లు ఉన్నాయి. సో అవన్నీ పట్టించుకోకుండా ప్రస్తుతానికి ఈ మీటింగ్ అయితే మాత్రం అవంతి గారి సమక్షంలో, ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన సమక్షం, ఆయన అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఈ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్, సో వీళ్ళందరూ కలిపి దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఈ మీటింగ్ సందర్భంగా ఈరోజు మార్నింగ్ ఒక పాట రిలీజ్ చేశారు. వైసీపీ కార్యకర్తల కోసం మాత్రమే, కేవలం కార్యకర్తలను ఉద్దేశించి, మీరే మొత్తం సైన్యం, మీరే జగనన్న సైన్యం, మీరుంటేనే పార్టీకి గెలుపు అనే సాంగ్ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్ విన్న వైసీపీ కార్యకర్తలు తిట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు కార్యకర్తలకు వాల్యూ లేదు. ఇన్నాళ్ళు కార్యకర్తల కంటే వాలంటీర్లకో, లేదంటే సచివాలయ సిబ్బందికో, లేదంటే ఇంకెవరికో వాల్యూ ఇచ్చారు. సో వైసీపీ కోసం పనిచేసిన కార్యకర్తలే ఇప్పుడు వైసీపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఆ పార్టీ విధానాలు నచ్చక, పరిపాలన నచ్చక దూరంగా ఉంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఒక గత ఎన్నికలతో పోలిస్తే, అంటే 2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఒక 20% ఆఫ్ క్యాడర్ కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు. అలాగని వేరే పార్టీకి వెళ్ళారని చెప్పను, కానీ సైలెంట్ అయిపోయారు.
అంటే గత ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక 1000 మంది కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేస్తే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒక 800 మంది కార్యకర్తలు మాత్రమే సిన్సియర్గా పనిచేస్తున్నారు. మిగిలిన 200 మంది కూడా, అంటే మిగిలిన 20% మంది కూడా మాకెందుకు ఈ రాజకీయాలు, ఆ పార్టీ అయినా ఒకటే, ఈ పార్టీ అయినా ఒకటే, ఈ పార్టీ పరిస్థితి కూడా బాగోలేదు, ఏదో అనుకున్నాము సపోర్ట్ చేసాం కానీ ఏమీ లేదు అనే డిసైడ్కి వచ్చేసారనమాట. సో అయినా సరే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వీళ్ళందరి ద్వారా ఈ సిద్ధం నడిపించడానికైతే సిద్ధంగానే ఉన్నారు. థ్యాంక్ యూ.